నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వస్త్రధారణ విషయంలో కానీ, మన ప్రవర్తన విషయం ఇక్కడ బాగుంటాం లేదా నీకు లేదు. బయట కూడా ఒకటే ఉండాలి. ఇక్కడ మనము ఎంత మంచిగా మాట్లాడుకుంటామో, ఎంత బాగా వందనాలు చెప్పుకుంటామో, బయట కూడా అదే కనపడాలి ప్రజెంట్ కదా. బయట ఒక రకంగా, లోపల ఒక రకంగా ఉండకూడదు. కాబట్టి దేవుని నమ్మన బిడ్డలైన మనకు ఉండకూడనివి ఏంటివి? ఒకటి, ఆస్తి ఘనత ఉండకూడదంట. అయ్యగారు మాకు నేర్పించారు చాలా, వెంకటరెడ్డి గారు. ఆస్తి ఘనత ఉండకూడదు, ధనఘనత ఉండకూడదు. ధనఘనత ఆస్తి ఘనత ఒకటే వస్తాయి. ఇంటి ఘనత ఉండకూడదు, తర్వాత వంటి ఘనత కూడా ఉండకూడదు. అంటే ఆస్తి ఘనత అంటే ఆస్తి కోసం ఎంపట్లాడుతూ ఉంటారు కొంతమంది కదా. ఇల్లు సంపాదించుకోవాలి, కారు సంపాదించుకోవాలి, వాళ్ళకంటే గొప్పగా ఉండాలి, మేము వాళ్ళకంటే బాగా ఉండాలి. ఒకరింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏవైనా మంచి వస్తువులు చూసినట్లయితే మాకు కూడా అది కావాలి. స్త్రీలు కొంతమంది ఇంకా వచ్చి ఇంట్లోకి వెళుతూనే ఉంటారు కదా. కాబట్టి వస్త్రధారణ విషయంలో కూడా ఈ ఆస్తి ఘనత ఇది పోవాలి. ఎట్లా ఆస్తి లేకుంటే బతికేది ఎట్లా అంటే, వాక్యం ఉంది కదా మనకి. టోటల్గా మనకేముంది? నీతివంతుడు ఎట్లా జీవిస్తాడని ఉంది. విశ్వాసం మూలంగా జీవిస్తారు. ఉండాలి, ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఎలాంటి విశ్వాసం ఉండాలి మనకి? ఈరోజు మనకు ఆహారం ఉంది, రేపటికి లేదేమి, రేపటికి ఏం లేదు, డబ్బాలు ఖాళీ. ఎట్లా ఉంటుంది అప్పుడు మనం? నువ్వు విశ్వాసం అయితే రేపు ఇస్తాడు దేవుడు, నాకు ఎట్లయినా ఇస్తాడు, ఏదో విధంగా ఇస్తాడు. నేను ఒక మాట చెప్తా, ఏదో నా అతిశయం కోసము గొప్ప కోసమని చెప్పను, కానీ పేద స్థితి అంటే తెలుసుదా ఎట్లా ఉంటుందో. కాబట్టి అయితే ఇప్పుడు మా భార్యకి మటన్ తెచ్చిపెట్టే స్థితి లేదు ఒకప్పుడు. నాకు పెట్టాలని ఆశ ఉంది, అడుగుతుంది, 2-3 రోజులు అడిగింది, కానీ నాకు బాధ అయిపోయింది మనసుకి. ఎట్లా తేలేకపోయినాను ఎట్లా. కానీ ఏమీ లేదు, ప్రార్థన చేసాం, ప్రభువా ఎట్లా ప్రభువా ఈ విధంగా అడుగుతున్నారు, నాకు ఎట్లా చేయాలా విషయంలో అని ప్రార్థన చేసాను. సరే అని విశ్వాసం అంటే నేను చెప్తున్నా, విశ్వాసం మూలంగా మనకు దొరికింది ఎంత తృప్తిగా ఉంటుందని. నేను దొరేరాజన్నం చూశారు కదా మీరందరూ. అన్న ఒకసారి ఫోన్ చేశారు. ఏం ఫోన్ చేశారంటే, ఆ రోజు బ్రదర్ మా ఇంటి చుట్టాలు వచ్చినారు, కొన్ని చేపలు 20 తీసుకోవాలా, నువ్వు రా మా ఇంట్లో వస్తే అవి నీకైతే తెలుసు కదా, చూపిస్తే తీసుకుంటానంటే సరే అని పోయిన తర్వాత ఆయన బండి ఎక్కించుకొని పోయినారు. పోయినాక చేపలు ఇవ్వాలో తీసుకున్న తర్వాత ఆయన మటన్ తీసుకున్నారు. ఆయన కూడా అన్నీ తీసుకొని వెళుతూ ఇంకా ఒక 1/2 కేజీ మటన్ ఎక్కువ తీసుకొని ఎట్లా మీరు ఇంటికి రాలేరు కాబట్టి ఇంట్లో మీరు చేసుకొని తినండి అని అది 1/2 కేజీ మటన్ ఇచ్చారు. ఇది అతిశయానికి చెప్పడానికి కాదు పిల్లలు. ఏమంటే నీతివంతులు ఆశించింది ఏదైనా ఇస్తారు దేవుడు. మనం ప్రభుత్వాలు పొందుకోనిందేదే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దాని విషయంలో అప్పుపోయాలి, తర్వాత ఎట్లా అడగాలి, లేదా దాని గురించి గొడవ చేసుకోవడం ఇంట్లో ఇవన్నీ ఉండకూడదు కదా. మాకు నుంచి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. అంటే మనం అడిగేది కొంచెం, కానీ దేవుడు ఎక్కువ ఇస్తాడు. 1/2 కేజీ మటన్ అంటే ఇంకా తీసుకురావడం ఎంతో తృప్తికరంగా ఆ రోజు గడిచిపోయింది. కాబట్టి మిగిలింది అంటే తర్వాత ఎట్లా వస్తుందో వస్తాడు దేవుడు. ఒకవేళ ఆస్తి ఘనత ఇది కావాలంటే ఉద్యోగం, రైల్వే జాబ్ పర్మనెంట్ అయ్యేది. నాకు విడిచిపెట్టేసాను ప్రభువుని నమ్ముకున్నాక. అది ఒక సుధమ గుమర్లాగా నేను ఎంత చెడిపోయినానో అక్కడ అంత చెడిపోయినాను. కాబట్టి అదంతా నాకు వద్దు అనుకున్నాను. ప్రభు పిల్లలే ముఖ్యం అనుకున్నాను. ఎన్నో శోధనలు వచ్చినాయి, అయినా కూడా దేవుడు ఎవరు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టలేదు. ఎన్ని వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా. కాబట్టి శ్రమలోపులారా దేవుడు విడిచిపెట్టలేదు, వచ్చాను, వెంబడించాం. కాబట్టి సంఘంలోపులారా ఎందుకు మాటలు చెప్తున్నానంటే, ఈ ఘనతలు అనేటివి దేవుని కంటే గొప్పది ఏది లేదు ఈ లోకంలో. ప్రభువున్న కలిగి ఉంటే అంత కలిగి ఉన్నట్లే. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను ప్రభువుని సంపాదించుకున్నాను అన్నాడు. అంతే, ఇంకా చాలు ఇంకా నాకు అన్నీ కలిగి ఉన్నట్లే అన్నాడు. దానికోసము అంతా కూడా ఈ లోకములో ఏదేదైతే తనకు లాభకరంగా ఉన్నదో
దాన్నంతా ఎట్లా ఎంచుకున్నాడంట? ఒక పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కాబట్టి సమూహకులారా, దేవుని బిడ్డలైన మనకు ఇవన్నీ ఉండకూడదు. ఈ ఘనతలన్నీ కూడా ఈ ఘనతలన్నీ కూడా ఈ లోకం వరకే ఉంటుంది, అంతటితో వెళ్ళిపోతుంది. కానీ ప్రభు దగ్గర మెప్పు ఘనత మనకు ఎప్పుడు వస్తుంది? ఆయన కొరకు పరలోకం రావాలంటే ఊరిని వస్తుంది. ఎన్నో శ్రమల గుండా వెళ్ళాలి కదా, ఎన్నో ఇబ్బందుల గుండా వెళితేనే ఆ రాజ్యం మనకు వస్తుంది, ఊరిని వచ్చేది కాదు. అంటే ఇబ్బందులు అంటే ఏమంత పెట్టుడు ప్రభు, మనం శోధింపబడవలసినంత రీతిగా ఆయన మనల్ని శోధింపజేసే దేవుడు కాదు. కాబట్టి సమూహకులారా, ఇప్పుడు పాట పాడుకున్నాం కదా, పాటలోనే అన్నీ ఉన్నాయి మనకు. మా పాటలే ఆ కోటి గాయాలను మార్చే ఔషధంగా ఉండాలంట. ఆ పాటలో అర్థం ఉంది, కోటి గాయాలను మార్చే ఔషధంగా ఉండాలి. మనం పాట పాడతామంటే ఏదో మన రాగము మన గొప్ప అని కాదు, కానీ మనకు ఆ పాడేవాళ్ళకి తలాంతి ఇచ్చాడు దేవుడు, అది వాళ్ళకే ఉంటుంది. కాబట్టి దొంగల దేవుడు మహింపరచబడాలి. హృదయాలను ఈ వైద్యాలు కానీ ఈ రాగాలు కానీ హృదయాలను తాకుతాయి. వ్యాధిలో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు వింటా ఉంటే మైమరిచిపోతూ ఉంటారు. నువ్వు ఆత్మతో పాడుతూ ఉంటే, ఆత్మ కలిగి నువ్వు పాడుతా ఉంటే హృదయాలను తాకుతాయి, కోటి గాయాలను మార్చే ఔషధంగా ఉంటుందంట. ఒక సువార్తగా ఈ పాట అనేక పాపులను వైపుకు మళ్ళించే పాటగా ఉండాలి. కాబట్టి మనం ఏమున్నా ఆత్మ సంబంధాలు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ శరీరాశలు లోకాశలు అన్నీ పూర్తిగా మనలో కాలిపోవాలి. ఇంకా ఈ లోక ఘనత, లోక మెప్పు, లోక అట్రాక్షన్ కోసం మనం ఏమేం చేసుకుంటున్నామో అవన్నీ ప్రభు పాదాల కింద ఇదైపోవాలి. ఆయన వీటి చెప్పాడు, నేను ఎన్నో నేర్చుకున్నా, ఇటు పోయినాక చూస్తే ఘనతగా ఆయన మందిరం కూడా ఘనతగా లేదు, ఆయన ఇల్లు చూస్తే మా ఇంటికంటే అద్భుమానంగా ఉంది. మళ్ళీ ఆయన కోటీశ్వరుడు, లేనోడేం కాదు, ఎంతో ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఇల్లు చూస్తే వెంకరెడ్డి గారు కూడా చూసి ఉంటారు కదా, ఎంత ఏమంటే ఎట్లా ఉంటాడు అంటే బయట మళ్ళా ఏమీ లేకుండా అన్ని కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు ఆత్మీయ స్థితిలో. ఏ సేవకులు పోయినా లోటు చేయడు, ఎవరు పోయినా లోటు చేయడు, అన్ని విధాలుగా ప్రేమించే విధానంలో ప్రేమ. మళ్ళా ఈ మణిపూర్లో సహాయకాలను కూడా ఆయన దాదాపు 15 లక్షలు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఏం లేదు, ఆయన కూడా చూస్తే ఏం అజ్ఞానిగా ఉన్నట్టు ఉంటాడు, కానీ ఆత్మలో ఇవన్నీ కూడా ఆయన ఏం చేసినంటే ఇవన్నీ ఇది చేసినాడు. ఎవరైనా కానుకలు ఇచ్చినా కూడా ఊరినే తీసుకోడు. ఆయన రక్షింపబడి వాళ్ళు మనసనంగా ఉంటేనే సమర్పణ ఇచ్చినప్పుడు, లేదంటే వద్దంటాడు ఆయన అంతే. లేదా ఇవ్వాలనుకుంటే అంటే కానుక నువ్వు లక్షలు కానీ ఎంతైనా కానీ. కాబట్టి సమూహకులారా, భక్తి అంటే ఊరికనే రాదు, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. మన వస్త్రధారణ కానీ మన మాట కానీ ఒక ప్రత్యేకత కనపడాలి, సాక్ష్యం కలిగి ఉండాలి. ఈ లోకంలో అంటే ఫస్ట్ ఇవన్నీ కూడా దూరం చేసుకోవాలి. మనల్ని బట్టి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు బయట, మన ఇదిని బట్టి. ఇప్పుడు కార్పొరేట్ సేవకులు ఎంతమంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు. మనకు అవసరం లేదు. కాబట్టి సమూహకులారా, దేవుని బిడ్డలైన మనకు ఈ లోకములో ఏమి ప్రభువు కలిగి ఉంటే చాలు, మనకు ఈ లోకంలో వేరే అవసరం లేదు కదా. కాబట్టి ఆయన నీతిని రాజ్యాన్ని వెతికేవారుగా ఉండాలి. ఒకప్పుడు ఈ లోకంలో లోకానుసారంగా జీవించినాం, అదంతా వేరు. ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన మనం ఇంకా శోధనలు ఎదుర్కొంటున్నాం, ఇంకా ఉన్నాము, ఇంకా ఎదురలేకపోతున్నామంటే మన బలహీనతలే, వాటినే సరి చేసుకోవాలి మనం. కాబట్టి సమయంలో కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నాం, సమయానికే ముగిస్తాను. చూడండి, మనకు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనము 16వ వచనం నుండి 18 వచనాల వరకు మార్చి చదువుకున్నాం, తర్వాత ధ్యానం చేసుకున్నామండి. 16వ అధ్యాయము 8వ అధ్యాయము 16వ వచనం నుంచి 10 వచనాలు మార్చి చదువుకున్నామండి. నేను ఒక వచనం చదువుతా, తర్వాత మీరు వచనం చదవండి, తీసుకున్న అందరూ కూడా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకున్నాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు.
వారసు. మనం మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగని కావని ఎంచుకొనుచున్నాను. సార్పులారా చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాక్యం మనతో మాట్లాడాలన్నా దేవుని సన్నిధి మనతో ఉండలాగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈరోజు ప్రభువా మరి మీ బిడ్డలు నాయన మరి శారణ సంఘం కృష్ణులు అసెంబ్లీలో విధంగా నాయన సహవాసం మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో ప్రభువా తోడుగా ఉండి దాసుని కూడా నిలబెట్టి ఆరాధన సహకరించిన మాటలను బట్టి స్తోత్రాలు. దాన్ని బట్టి నోరారుగానైనా విమోచింపబడిన మీ బిడ్డలందరూ కూడా స్తుతించగలిగినారు. మా స్థుతుల పైన మీరు ఆశీర్వైనారు, స్తోత్రాలు. అంతేకాకుండా తండ్రి మరి ఇంకా కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెండవ వర్తమానంగా మాట్లాడబోతుండగా మీరు మాతో మాట్లాడండి. మీ మెండైన సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. మరి మీ పక్షాన్ని నిలబడిన నేను అల్పున్న యోగిని, విద్యా జ్ఞానం లేను అని ప్రభువా, కాని మాటలు మాట్లాడక తండ్రి నీ ఆత్మ నడుపును ధరించింది. గడిపోయి కొద్ది సమయం నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా ఉండలాగా చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ విన్నపములన్నీ నెరవేర్చున్నాను తండ్రి. ఆమేన్. యోహాను మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయం చదువుకున్నాము కదా. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి అట్టి ప్రేమను అనుగ్రహించను చూడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఎలా అనగా అది ఆయన ఎరుగలేదు, ఆయనను ఎరుగలేదు అంటున్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి కెట్టి ప్రేమ మనకు అనుగ్రహించును చూడుడి అంటున్నాడు. 3వ పుట్లైన ఏముంది, మనకెట్టి ప్రేమను చూపినని మాట చూస్తుంటున్నాను. కాబట్టి మనము దేవుని పిల్లలని పిలవబడడానికి దేవుడు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి అంటున్నాడు. కాబట్టి ఒకప్పుడు మనము ఎవరి పిల్లలుగా ఈ లోకంలో ఉన్నాము? ఎవరి పిల్లలుగా ఉన్నాము? లోక సంబంధులుగా ఉన్నాము. ఇంకా చెప్పాలంటే ఇంకా వేరే విధంగా కూడా ఉన్నాము, అన్ని విధాలుగా ఉన్నాము. అయితే పిల్లరా, ఎప్పుడైతే మనము ఈ మార్గంలోకి వచ్చామో, ఈ మార్గంలో మనము ఎట్లా ఉన్నామంటే దేవుని పిల్లలుగా పిలవటానికి దేవుడు మనకు అధికారం ఇచ్చారు. దేవుని పిల్లలు ఎట్లుంటారు? ఒక రాజకుమారుడు, ఒక రాజకుమార్తె ఎట్లా ఉంటుంది ఈ లోకంలో? మురికిలో ఉంటారా వాళ్ళు? మురికి వాళ్ళతో సహవాసం చేస్తారా? వాళ్ళు లేకుంటే గలీ స్థలాలు వాళ్ళు ఆశిస్తారా? ఉండరు. రాజుకు తగ్గట్టుగా టీవీగా ఉంటారు, వాళ్ళు ఘనంగా ఉంటారు కదా. దేవుని బిడ్డలైనా కూడా మనం ఎవరంటే రాజకుమారుడు, యువరాజులను యువరాణులు చెప్పాలంటే కదా. కాబట్టి ఒకప్పుడు మురికిలో పెంటలో ఉన్న మనం, ఏ ఇది లేనటువంటి మనములను రాజాదిరాజు ప్రభువు కదా. కాబట్టి ఆయన ఏం చేశాడు మన కోసము? ఆయన ఇంకా చేసిన విధానం మనకు తెలుసు. ఆరాధనలో మనం ఆరాధిస్తాం. ఆయన మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టాడు కదా. ఇంకా అన్నీ కూడా విడిచిపెట్టాడు. ఆయన అన్నీ విడిచిపెట్టి మన కోసము ఆయన శరీరాన్ని ధరించుకొని రక్తమాంసంలో పాలువాడై ఆయన దిగి వచ్చి ఎలా బ్రతకాలో చూపించాడు. తర్వాత మన పాపముల కొరకై, మన అపరాధముల కొరకై ఆయన ఏం చేశాడంటే ఆయన మన శిక్షను తను భరించిన విధానం ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ ఉంది ఇందులో కదా. ఆ ప్రేమ ద్వారా ఏం చేశాడంటే మనం విమోచించున్నాడు. ఆ విమోచన రయధనం అనేది ఎంతో గొప్పది పిల్లలు. దానికి ఏ మాత్రం వెల కట్టలేము మనం. ఎప్పుడైనా గ్రహించారా? ఆయన ప్రేమను ఎప్పుడైనా లోతుగా ఆలోచన చేశారా? ఏదో వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, పోతున్నామని
నువ్వు కూడా లోతుగా ఆయన ప్రేమను గుండెతో ఆయన లోతుల్లో ఆలోచన చేసినట్లయితే నీ హృదయం విరిగిపోతుంది, ఉండలేవు. ఈ లోకమును అసహించుకుంటావు ఖచ్చితంగా. ఈ లోక అట్రాక్షన్నే తునీకరిస్తావు ఎప్పుడంటే ఆయన ప్రేమను లోతుగా గుర్తెరిగినప్పుడు. ఏ ఆడంబరం లేనివాడుగా ఉన్నాడు ఆయన. అన్నీ కూడా అన్ని మాదిరి మనకి ఈ లోకంలో చూపించాడు. కాబట్టి ఆయన మరి ఈ లోకంలో జన్మించి ప్రతీదీ మాదిరిగా చూపించి చివరకు నీకు నాకు రావాల్సిన శిక్ష ఆయన పైన వేసుకొని మరణించాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి ఆయన 3వ నాడు మృత్యుంజయుడిగా లేచాడు. లేచు ద్వారా అన్నిటిపైన విజయాన్ని మనకిచ్చాడు. సూక్ష్మలో మోక్షాన్ని ఇచ్చాడు. తర్వాత మనకు ఏవేవైతే భారంగా ఉన్నావో, ఏవైతే కష్టతరంగా ఉన్నావో ధర్మశాస్త్రం ప్రకారంగా అవన్నీ కూడా నెరవేర్చారు. అడ్డంగా ఉండే తెరను చింపివేసేశాడు, అడ్డగోడను కూల్చివేశాడు. ఆవరణంలో మనం ఆరాధించే భాగ్యం ఇచ్చాడు కదా, గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని యాజక సమూహంలో ఒకరిగా చేసుకున్నాడు, దేవుని పిల్లలుగా చేసుకున్నాడు, ఆయన సొత్తైన ప్రజగా చేసుకున్నాడు. మనం అర్హులు కాదు, ఆయన కూడా చేసుకున్నాడు. కాబట్టి ఆయన పిల్లలమైన మనము ఎలా ఉండాలి? ఆయన పిల్లలమైన మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. వేల్పులలో ఆయన లాంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆయన బిడ్డలైన మనం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధతలోన గొప్పవారిగా ఉండాలి. హృదయానికి ఏ అపరిశుద్ధత రాకూడదు, కంటికి అపరిశుద్ధత రాకూడదు కదా, వంటికి అపరిశుద్ధత అంటుకోకూడదు. ఎందుకు చెప్తారు దేవుని బిడ్డలంటే ఈ బంగారు విషయంలో కానీ, కమ్మల విషయంలో కానీ, ఈ మెట్ల విషయంలో కానీ, గాజుల విషయంలో ఎందుకు చెప్తారంటే ఇవన్నీ శరీర సంబంధమైనవి. దాని ద్వారా ఏమైపోతారంటే గర్వం అనేది వస్తుంది. సరైన కమ్మలు లేకుంటే అతిశయం. ఇంకా ప్రజల మెప్పు కోసం చేసుకునేవి ఇవన్నీ కదా. కాబట్టి దేవుని బిడ్డలు ఎట్లా ఉంటారు? నిజమైన దేవుని బిడ్డలు మకాలు చూస్తేనే వాళ్ళకి తెలిసిపోతారు. కొంతమంది ఏం లేకుండా మామూలుగా వచ్చేవాళ్ళని చూస్తేనే ఓ వీళ్ళు దేవుని బిడ్డలు అని కూడా చెప్పగలుగుతారు. నువ్వు అన్ని పెట్టుకొని అన్నీ వస్తే వాళ్ళు దేవుని బిడ్డలే, కానీ సరైన వాళ్ళు కాదని వాళ్ళే చెప్పగలుగుతారు కదా. బల్లో చేవేసే మనం ఎట్లా ఉండాలంటే అన్ని విధాలుగా జాగ్రత్తగా. వెంకటరత్నయ్య గారు ఒకటే చెప్పాడు, యవన బిడ్డలు ఎవరైనా చెప్పారు, మార్పు చెందుకోకుండా బాప్తిజం తీసుకొని ఇంకా లోకాత్మించాలని డ్రెస్సులు వేసుకొని బల్లలో చేసేకపోతే ఆయన గమనించి వద్దంటాడు ఖచ్చితంగా. వెంటనే సరిచేపిస్తారు. అట్లా లేదు ఇప్పుడు మనకు సంఘంలో. భక్తి పట్టినట్టు వెళ్తున్నాను. క్రిస్టియన్ అసెంబ్లీ సంఘం, నేను పేరైతే చెప్తున్నా, కొంతకాలం నేను వెళ్ళాను ఆ మందిరానికి. అక్కడ పెద్దలు ఎట్లా ఉన్నారంటే యవనస్తులు వాళ్ళ డ్రెస్సులు చూసిన ఆడపిల్లలు జీన్స్ ప్యాంట్ వేసుకొని వస్తూ ఉన్నారు, ఒళ్ళు కనపడే డ్రెస్సులు వేసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తూ గద్దించారు అసలుకే. తర్వాత బల్లాలు ఇచ్చే యవనస్తుడు ఆవిడ గడ్డం ఇట్లా పెంచుకొని జుట్టంతా మామూలు లోకాట్రాక్షన్గా చేసుకొని కమ్ము పెట్టుకున్నాడు. కమ్ము ఆడొచ్చి రెట్టిస్తా ఉంటే నేను చంగ పెద్దని అడిగినాను, అయ్యా ఇది క్రమమా? ఈ విధంగా ఇవ్వడం క్రమమా? బ్రదర్ నష్టంలో ఇట్లా వాళ్ళకంత ఇది లేదంటే పెద్ద ఏం చేయాలి? గద్దించాలి, చెప్పాలి. అవును కాదు, అసలుకి అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళు పొరపాటు చేసినారు అంటే గ్రహింపు లేని స్థితిలో ఉన్నారు. ఈ క్రిస్టియన్ అసెంబ్లీలో కూడా ముసుగు వేయబడ్డారు పెద్దలైన వారు. అది చెప్తే ఆయన ఏం చేయాలి? ఆ వ్యక్తికి చెప్పాడు, పేటర్ ఈ విధంగా అన్నాడు నీకోసం. ఆ పిల్లోడు నన్ను బాగా మాట్లాడిచ్చాడు, కనపడితే వందనాలు కూడా పెట్టాడు, మా అమ్మంతా డబ్బులు పెట్టుకొని వెళ్తా ఉంటాడు. కారణం ఏమంటే నా గురించి ఇట్లా ఉన్నాను. ఇలాంటి పెద్దలు ఉన్నారు కనుక సంఘాలు ఆ విధంగా ఏడుస్తున్నాయి క్రిస్టియన్ అసెంబ్లీ. కాబట్టి పిల్లలా ఆ విషయంలో మాకు కూడా జరిగింది. పెద్దలు కూడా చెప్పినాను నేను, ఈ విధంగా ఉన్న క్రిస్టియన్ అసెంబ్లీ ఇవి మాట్లాడినందుకు ఎదురు మాట్లాడినాడు, అవిధేయుడు ఒక ముద్ర పెట్టేసినారు అన్నమాట. అందుకే సత్యనారాయణపేటలో కూడా వందలే అని ఈ బిరుద పెట్టినారు, కానీ అది వాస్తవం గ్రహించలేకపోయినారు. కాబట్టి పిల్లల యథార్థవాది అన్ని విధాలుగా. కాబట్టి క్రిస్టియన్ అసెంబ్లీలో అన్ని విధాలుగా చూసుకుంటా ఎక్కడ కలపలేదు. కాబట్టి సమయంలో పిల్లల ఎట్లా ఉండాలి మాదిరి అంటే చెప్తా ఉన్నాను.
మనం దేవుని బిడ్డలు ఈ బ్రదర్ విషయంలో క్రమాలు రేపు పొద్దున్న 19వ తారీఖు వెళ్ళండి, క్రమాలు ఎట్లుంటావో నేర్పిస్తారు. అన్ని సంఘాల్లో ఉన్నాయి ఇది డిస్కషన్, అన్ని సంఘాల్లో ఉన్నాయి. సంఘాలు ఎలాగ స్థాపించబడ్డాయి, ఎలాగ ఎంతో చరిత్ర ఉంది. ఎంతో పెద్దలైన వారు త్యాగాలు చేసినారు, అన్ని సమర్పించుకున్నారు, చేసుకున్నారు. ఇప్పట్లో అది కనపడటం లేదు. సంఘాల్లో డబ్బుల కోసము, చందాల కోసము, వీటి కోసం కొట్లాడుకుంటున్నారు అందరూ. కాబట్టి సమయంలో కూడా మనకు అవసరం లేదు ఇవన్నీ. కానీ ఏదేమైనా చివరి దినాల్లో మనం ఉన్నాం. అన్ని విధాలుగా సాతానుడు జల్లిస్తూ ఉన్నారు. బలహీనలైన వారిని పట్టుకొని, పెద్దలైన వాళ్ళైనా సరే, అధికారం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళని పట్టుకుంటున్నాడు. వాళ్ళ ద్వారా సంఘాల్లో నెమ్మది లేకుండా సాతానుడు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి సమయంలో ఈ దుర్దినాల్లో మనం ఉన్నాం. వారిని ఎదిరించాలంటే ఏం చేయాలంటే మనం ఎక్కువగా ప్రార్థనలో గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రార్థనలు అంటే కూడా ఉపవాస ప్రార్థనలు ఎంతో సమయం ద్వారా కూడా జరగాలి. దానిలోనే బలం, శక్తి వస్తుంది. కాబట్టి సమయంలో దేవుని బిడ్డలైన మనం ఎలా ఉండాలంటే, మనము చాలా దేవుని పిల్లలుగా మనము పిలువబడే మనము మాదిరిగా ఒక ప్రత్యేకత మనలో కనపడాలి. కాబట్టి సమయంలో కూడా మనం దేవుని పిల్లలమైతే దేవునితో వారసులమైన మాట చూసాము. యెషయా గ్రంథంలో చూడండి 30వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంది. ఏమాటుంది? లోబడని పిల్లలకు ఏముందంట? చదవండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ అంటున్నారు. లోబడని శ్రమ ఎవరికి వస్తుంది? లోబడని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శ్రమ. దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు అనబడిన వారు ఎవరైతే దేవుని మాటలకు ఎంత విన్నా లోబడుకోకుండా ఉంటారో, ఎంత చెప్పినా కూడా ఇంకా బెండు కాకోకుండా ఉంటారో, అలాంటి వాళ్ళకి ఏమొస్తాయంటే శ్రమలు వస్తాయి. శ్రమలు ఎందుకు వస్తాయి? స్టడీ కావాలని, ఆయన వైపుకు మళ్ళాలని శ్రమలు వస్తూ ఉంటాయి. దేవుని సేవకుడు కూడా గర్జిస్తూ ఉంటారు. నీ ప్రవర్తన మార్చుకో, నీ యొక్క ఇదిని మార్చుకో, దేవుని పిల్లలుగా ఉండే మీరు ఈ విధంగా ఉండకూడదు, మనం మాదిరి ఉండాలి అని గర్జిస్తూ ఉంటారు. గర్జిస్తున్నప్పుడు ఏనేం మాకు చెప్పేది? ఏనేం మాకు చెప్పేంత గొప్పవాడా? నేను అన్ని విధాలుగా చెప్తాడు కాబట్టి ఆయనకు అధికారాలు ఇవ్వద్దండి. ఎలాంటివి జరుగుతాయి. కాబట్టి పిల్లల యథార్థంగా చెప్పే వాళ్ళని ఎవరు కూడా ఇది చేయరు. కాబట్టి ఏదైనా కూడా నువ్వు లోబడకోకుండా ఉంటే అది నీకే నష్టం. లోబడితే దేవుని దీవెన చూస్తాం. లోబడితే దేవుని దీవెన చూస్తాం. ఇంకొక మాట చూడండి, భక్తిహీనులు ఎవరు తోడుగా ఉన్నారంట? యోగ గ్రంథంలో ఇప్పుడు చూసాం 36వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. 36వ అధ్యాయం 6వ వచనం చదవండి. 36వ అధ్యాయం 6వ వచనంలో ఎవరిని కాపాడు దేవుడు? భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడు. ఒకసారి గుర్తు చేసుకోండి. భక్తిహీనులు అంటే ఎవరు? లోకంలో ఉన్న వాళ్ళు కాదు, తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు. వాళ్ళు ఇంకా చిన్ని పిల్లలుగా చూస్తున్నాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి తెలియదు దేవుడు అంటే, ఆయన ప్రేమ అంటే. భక్తిహీనులు అంటే ఎవరంటే ఈ మార్గం తెలిసి ఈ మార్గంలో ఉంటూ ఇంకా లోకానుసారంగా జీవిస్తున్న వాళ్ళు భక్తిహీనతలోకి రాగలుగుతారు. కాబట్టి సమయంలో అలాంటి పిల్లల్ని ఎంతోమందిని చూసాము, యవన బిడ్డల్ని. ఇక్కడ మందిరం అయిపోతేనే మళ్ళీ బయటికి వెళ్ళడము, ఇంకా కొన్ని మందిరాల్లో ఆరాధన జరుగుతూ ఉంటే కూడా, వాక్యం చెప్తా ఉంటే కూడా బయట పోయి సెల్ ఫోన్లు చూసుకుంటా, ఏవో మాట్లాడుకుంటా ఇది చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ భక్తిహీనతే. ఏదో ఒక రోజు ఆపద అనేది ఎట్లా వస్తుందో ఏ రూపంలో తెలియదు మనకి. కాబట్టి పిల్లరా, మరి ఈ భక్తిహీనత అనేది ఏదో ఒక రోజు మనిషిని పాడు చేస్తుంది. అలాంటి వారిని దేవుడు ఒక దినాన్ని కాపాడు, వారి తరుణం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు, చూసుకుంటూ వస్తాడు. కానీ లోపడుకోకుండా భక్తిహీనతలో అలాగనే కొనసాగుతూ లోక సంబంధమైన యవన బిడ్డలతో కలిసి వాళ్ళ ప్రకారంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క ఆలోచనలతో కూడుకొని మనం ఉన్నట్లుంటే ఏమవుతుందంటే దేవుని కాపుదల అనేది, ఆ కంచె అనేది వాళ్ళ దగ్గర ఉండదు, తీసివేయబడుతుంది. కంచె ప్రాకారం లేని ఇల్లు ఏమవుతుందంట?
ఆకారాన్ని కోల్పోతుందండి. ఒక తోటకు ప్రాకారం లేకుంటే అంతే, ఏదో ఎదురపడుతుందో లోపలికి. ఆ విధంగా యోబు ఇంటి చుట్టూ కంచె ఉంది కాబట్టి అపవాది లోనికి ప్రవేశించలేకపోయింది. యోబు పిల్లలు కాపాడబడ్డారు. యోబు పర్మిషన్ అడగాల్సి వచ్చింది సాతాను. నువ్వు ఆయన ఇంటి చుట్టూ కంచె వేశావు. తల్లిదండ్రులు కూడా మరి మన ఇంటి చుట్టూ కంచె వేయాలి. సాతానుడు పంచుకొని ఉన్నాడు మన బిడ్డలను కబలించాలని, మనను పాడు చేయాలని, అంతం చేయాలని. ఏం చేసినట్టు కాచుకొని ఉంటాడు. కాబట్టి యోబు వలె ఏం చేయాలి? తండ్రులైన వారు ఆ కంచె వేయాలి ప్రకారానికి. పిల్లలు యవ్వన కాలంలో చెప్పలేం, ఇది దుష్టకాలం, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సమయ పిల్లల క్రమాన్ని పిల్లలకు మనమే నేర్పించుకోవాలి, వాక్యాన్ని నేర్పించుకోవాలి. కాబట్టి సమయ పిల్లల లోబడుకోకుంటే పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట, దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నప్పుడు దానికి అవిధేయత చూపెడతా ఉంటే, లోబడుకోకుండా ఉంటే చెప్పలేము ఏది మేమొస్తుందో. ఇవి దుర్దినాలు. అపవాది కూడా సమయం కొద్దిగా ఉంది కాబట్టి త్వరగా తన కార్యాన్ని జరిగించుకుంటున్నాడు. ఎన్నో చూస్తూ ఉన్నాం పిల్లలు, ఎంతమంది యవనస్తులు హఠాత్తుగా మరి యాక్సిడెంట్ల ద్వారా. కర్నూలు హాస్పిటల్ పోయినప్పుడు ఎక్కువగా బైక్ యాక్సిడెంట్లే. అక్కడ కాలు విరిగినోళ్ళు, తలకాయ వాళ్ళు రకాలుగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఇది లోక అట్రాక్షన్. ఈ లోక నటన ఒకరోజు గతించిపోయేది. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఎంతవరకు ఉంటాడంటే నిరంతరము ఉంచాలి. కాబట్టి ఈ సమయంలో పిల్లల వెనకాలంలో దేవుని కాడి మోయటం నరునికి శ్రేష్టం కదా. మనము కాడి మోసుకోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి. నేను సాత్వికుడును దీన మనసు గలవాడని అంటాడు. కాబట్టి సమయంలో పిల్లల మనము లోబడుకోకుంటే ఏముంది? మనం యెషయా 30 చూసినాం. శ్రమ అంటాడు. లోబడని వారి ద్వారా ఏం జరిగింది లోకములో మనం చూద్దాం. ఇంకా కొంతమంది చూద్దాం కదండి. ఆదికాండం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. అక్కడ మనకు తెలిసిన మాటలే అయినా కూడా చదువుకుందామండి. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావని అడిగాను. అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాక్కుంటిని అంటాడు. 11వ వచనం. అందుకైన నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగినాడు. దేవుడైన యెహోవా వాళ్ళు ఎట్లా ఉన్నారు? ముందు వారు దిగంబరులుగా ఉన్నారు. అవ్వాదాము వాళ్ళు దిగంబరులుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో ముచ్చటించేవాడు, వాళ్ళతో మాట్లాడేవాడు. ఏదేదో తోటలో అన్నీ అనుభవించుకుంటా సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడు? మీరు ఈ చెట్టు ఫలం ఇదంతా మీ ఆధీనంలో ఉంది కాబట్టి మీరు ఫలాన్ని తినొచ్చు, ఈ చెట్టు ఫలం మాత్రం తినొద్దని ఒక ఆజ్ఞ ఇచ్చారు. అంటే లోపడతారా లేదా అన్నట్టుగా అనుకోవాలి. అంతే. ఆ ఆజ్ఞ ఇచ్చాడు, తినొద్దండి అని చెప్పాడు. సరే అని అవ్వాదం ఏం చేశారు? క్రమంగా ఉన్నారు. సాతాను ఏం చేశాడు? వాడు కూడా మినిస్ట్రీ స్థాపించాడు. ఏ మినిస్ట్రీ? వాడు ముందు ప్రధాన దూతల్లో గాయకుడుగా ఉన్నాడు. గాయకుల్లో ఒక గొప్పవాడుగా ఉన్నాడు. రెక్కలు ఇట్లంటే ఎన్నో సంగీతాలు వచ్చావంట. దేవునితో కూడా కలిసినటువంటి వ్యక్తి మరి త్రోసివేయబడ్డాడంటే గర్వము ద్వారా త్రోసివేయబడ్డాడు. వాడు పడిన తర్వాత దేవుడు ఏం చేశాడు? వీళ్ళ ద్వారా మహిమ లేదు, ఈ దూతల ద్వారా నాకు మహిమ లేదు కాబట్టి నేను ప్రజలను తయారు చేసుకోవాలనుకున్నాను. అంటే మట్టితో చేసి తర్వాత ఇది చేస్తే సాతాను ఏం చేశాడు? వీళ్ళ ద్వారా నువ్వు ఎట్లా మహిమ తెచ్చుకుంటావు, నేను కూడా నీ దారికి రాకుండా చేసుకుంటా. వాడు కూడా కంకణం కట్టుకొని వాడు మినిస్ట్రీ పెట్టుకొని ఇంకా వాళ్ళని ప్రభు రక్షణ వైపుకి నడిపించాలనుకుంటే రాకోకుండా వాళ్ళ వైపు తిప్పుకోవడానికి వాడు ఒక మినిస్ట్రీ పెట్టుకొని తర్వాత ఈ విధంగా అయినప్పుడు అవ్వాదంకి దేవుడు ఏం చేసినాడు? ఈ పొలం తినొద్దన్నప్పుడు సాతాను ఏం చేసినాడు? ఇదే ఛాన్స్, నేను కూడా బోధ చేయాలి, అవ్వకు ప్రసంగం చేయాలి, నా మినిస్ట్రీలోకి
చేసుకోవాలని వెళ్ళి అవ దగ్గరికి స్టార్టింగ్లో ఏమని వెళ్ళాడు, ఇది నిజమా అంటే ఏంటంటే ఆడవాళ్ళు బలహీనలు కదా, ప్రతిదాన్ని నమ్ముతారు, లోబడిపోతూ ఉంటారు. అవును ఏం నిజం అంటే అది ఆదాము దగ్గర లేనప్పుడు అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడే సాతానికి కూడా తెలుసు ఎప్పుడు బలహీనపరచాలి వీళ్ళని, ఎప్పుడు లోపరుచుకోవాలి, ఎప్పుడు వీళ్ళు గడపాలని. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఇది జరిగేది కాదేమో. అయితే పిల్లరా ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తే మీ దేవుడి విధంగా అన్నాడా, ఆ పండును చూస్తే అది తింటే చచ్చిపోతారన్నారా? చావనే చావదు. మీరు మీ దేవుళ్ళలో స్వార్థం ఉంది, మీరు తింటే మీరు కూడా దేవుళ్ళకి అయిపోతారని అట్లా చెప్పాడు. దానికి ఆ పండులో మహిమ ఉంది కాబట్టి స్వార్థంతో చెప్పాడు అన్నప్పుడు ఆ పండు తొట్టు ఆ బోధ వినింది, అవును కరెక్టే అనుకునింది. ఆ బోధకి ఇంకా మారుమనసు వచ్చేసింది ఆయనకి కదా. అంటే సాతాను లెక్కలోకి వెళ్ళిపోయింది. నేను అవును కరెక్ట్ అని అంతవరకు ఆ పండు వైపు కూర్చున్నటువంటి ఆయన ఏం చేసిందంటే ఆ బోధ విని అవును కరెక్ట్ అని పండు వైపు చూసిన వెంటనే ఆ పండు ఎట్లా కనపడింది అంటే కంటికి రమ్యమైన పండుగ కనపడింది, వివేకమిచ్చే పండుగ కనపడింది. వెంటనే అబ్బాయి ఇంత మంచి పండును ఆయన తినొద్దన్నాడు, నేను అంత మూర్ఖులు అనుకున్నాను. సరే వెళ్ళింది, ఆ పండును ముట్టుకున్నా కూడా ఏం కాలేదు, కొద్దిగా తినింది. అరే తింటేనే చచ్చిపోతారన్నారు, ఏం కాలేదు. అబ్బా ఎంత టేస్ట్గా ఉందని కనబోయి భర్తకు కూడా ఇచ్చింది. నేను కూడా ఎందుకు కావాలి భర్తకు ఇచ్చింది. తర్వాత ఆయన కూడా గద్దించుంటాడు, ఎందుకమ్మా అవిధేయురాలైనావు, నువ్వెందుకు ఆ మాట్లాడినావు, వద్దని దాన్ని ఎందుకు నువ్వు చేసినావు అంటే ఏం చేశాను, ఈ విధంగా జరిగింది. ఏమైనా కూడా ఇప్పుడు ఇంకా భార్యకి లోబడుకోవాల్సిందే కదా. భర్త చెప్తే ఇంకా అది కూడా మేమని చేసి ఉంటుంది. అయినా కూడా కాదనలేక ఇంకా తిన్నాడు అంతే. ఇద్దరు కూడా ఏమైపోయినారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, అక్కడ లోబడలేకపోయినారు. వెంటనే వాళ్ళకి ఏమైపోయినారంటే దేవుని ఆత్మ వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది, దేవుని సన్నిధి వాళ్ళలో నుంచి పోయింది, దేవునిలో ఆనందించే విధానం వెళ్ళిపోయింది. వెంటనే వాళ్ళు ఏమైపోయిందంటే అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ మనోనేత్రాలు మూయబడ్డాయి, శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడి ఈ ప్రకృతి సంబంధమైన నేత్రాల ద్వారా ఏం చేయాలంటే వాళ్ళు అప్పుడు నేను దిగంబరులేని పరిగెత్తిపోయి సిగ్గొచ్చేసింది, వాళ్ళకి ఆకులు చుట్టుకున్నారు. దేవుడు అప్పుడు వచ్చాడు, అదామా నువ్వు ఎక్కడ, అవ్వ ఎక్కడంటే వారు పలానా సాటున్నారు, మీరు ఎందుకు ఎక్కడ ఉన్నారు రండి అన్నప్పుడు నీ స్వరం విని మేము ఇక్కడ దాక్కున్నాం. ఎందుకు దాక్కున్నారు, ఎందుకు మీరు భయపడ్డారు, ముందు భయపడలేదే, పిలిస్తేనే వచ్చారే, నాతో కలిసి ఉన్నారే, ఇప్పుడు మీరు దిగంబరులైన ఎవరు చెప్పారు మీకు, నేను తినొద్దానని చెప్పిన పండును మీరు తిన్నారు కదా అని చెప్పి దేవుడు అప్పుడు ఇంకా అక్కడ జరిగిన ఇది మనకు తెలుసు. కాబట్టి సమయంలో పిల్లరా ఒకరి మీద ఒకరు దాన్ని కూడా నువ్వు నాకు ఇచ్చావు, ఈమె నాకు ఈ పండు తెచ్చేసి, ఆమె అంటే ఈ శాపం నాకు ఈ విధంగా చెప్పింది, అది చెప్తే నువ్వు ఎట్టింటావు. ఈ లోకంలో ఎంతమంది చెప్తా ఉంటారు, మనం కూడా రకరకాలు. ఎప్పుడు భక్తి ఏంటి, ఎప్పుడు మందిరం ఏంటి, హృదయంలో ఉండాలి దేవుడు. మనం నువ్వు ఎన్నన్నా బూతులు మాట్లాడు, ఎన్ని విధాలుగైనా ఏమన్నా చేసుకో, ఇక్కడ ఉండాలా. ఎట్లా ఉంటాడు నీ హృదయం సరిగా లేకుంటే దేవుడు, దేవుని కార్యాలు ఎలాగ చూడగలుగుతావు. కాబట్టి సందర్భారా, కాబట్టి వద్దు, ఆ బోధలే మనకు అవసరం లేదు. కానీ మనము దేవుని పిల్లలు, మనం ఎవరమో దేవుని వారసులము, దేవుని బీజం కలిగిన వారు. లోక సంబంధమైన వాటిని ఏవి కూడా వినరు, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చెప్పినా కూడా దాన్ని లెక్క చేయరు, అప్పుడే తెలిసిపోతారు. కాబట్టి సందర్భారా మరి అవ్వాదం వెంటనే దేవుడు ఏం చేశాడంటే మీరు అవిధేయత చూపించినారు కాబట్టి మీ ఆ పాముకి ఇవ్వాల్సిన శాపం దానికి ఇచ్చారు, వీళ్ళకి ఇవ్వాల్సిన శాపం వీళ్ళకి ఇచ్చేసారు. ఇచ్చేసి ఇంకా నువ్వు నేల నుండి తీయబడినావు కాబట్టి ఇంకా ఈ నేల నీకు కష్టాన్ని ఇవ్వాలని, నువ్వు కష్టపడి దున్నాల్సిందే శాపం అనేది వచ్చేసింది. దాని నుంచి ఇంకా కష్టపడి దున్నడము, తర్వాత కానీ ఏదో తోట నుంచి తరిమేశారు దేవుడు అంతే. ఇంకా ఎందుకు వచ్చింది, ఎంత కొంచెం లోబడలేని వల్ల ఏమొచ్చేసిందంటే అందరికి కూడా శాపం వచ్చేసింది కదా. అందరికి కూడా ఆ అవ్వ ఆదాముల అవిధేయత వల్ల ఆ శాపం, ఆ లోబడలేని దాని వల్ల శాపము రాగలిగి ఉంటున్నది. కాబట్టి సమూహకులారా వాళ్ళే లోబడి నుండి చరిత్ర ఇంతవరకు వచ్చిండేది కాదేమో ఒకవేళ కదా. కాబట్టి సమూహకులారా దేవుని మాటకు మనం లోబడినప్పుడే
విధేయతను చూడగలుగుతాము. కాబట్టి ఇంకొక మాట మనం చూద్దాము. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం చూద్దామండి. అక్కడ ఆదాము అవ్వలు లోపడటం వల్ల ఈ లోపానికి ఏం తెచ్చారంటే శాపం తీసుకొని వచ్చేసారు, పాపం అనేది వచ్చేసింది కదా. ఇవన్నీ చూడగలుగుతాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. అక్కడ ఏముందంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనిడి అంటారు. లోతు భార్య గురించి మనకు తెలుసు కదా. కాబట్టి ఆ సొదొమ గొమొర్రాలో లోతు భార్య, లోతు పిల్లలు అక్కడ ఉన్నారు. అక్కడ ఉండే ప్రజలు చాలా దుర్మార్గులు. కాబట్టి ఎంత కామాంధులు, ఎంత దుర్మార్గులో అక్కడ ఉన్నది మనకు తెలుసు. కాబట్టి సమయంలో దేవదూతలు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము సంహరిస్తున్నామయ్యా, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి మీ ఇల్లు ఖాళీ చేసేది, మీరు వెళ్ళిపోండి, మేమంతా ఇక్కడ దీన్ని నాశనం చేయబోతున్నాం అన్నప్పుడు, సరే ఆ లోతు ఏం చేస్తారంటే తన అల్లులకు, కాబోయే అల్లులకు చెప్తారు. వాళ్ళు దేవుని భయం లేని వాళ్ళు, లోతు దృష్టికి వాళ్ళు ఎగతాళిగా అయిపోయినారు. కానీ భార్య పిల్లల్ని అందరిని చేసుకున్నారు. గబగబా వాళ్ళు కూడా లేట్ చేస్తున్నారేమో, వెనకలనే దూతలు వాళ్ళు చేయబట్టి బలవంతంగా తీసుకొని వచ్చినారు. ఉంది కదా వాక్యంలో, బలవంతంగా ఎన్నిక తీసుకొని వచ్చారు. వాళ్ళు పోతున్నప్పుడు ఏం జరిగింది? వాళ్ళు పోతూ ఉన్నప్పుడు లోతు భార్య ఏమంటే, ఆమెకి ఒంటి ఘనత అవసరం ఎక్కువ, ఒంటి ఘనత కొద్దిగా ఆమె వస్తే ఏం చేసిందంటే, ఆ ఇంట్లో పొలాసాటు బంగారం ఉండే, నా అల్లంలో అక్కడే వెళ్ళిపోయినారు, ఇంకా ఏమేమో ఆలోచనలు వచ్చినారు, అవన్నీ చూసుకొని ఆమె ఏం చేసిందంటే, వీళ్ళు పోతా ఉంటే ఆమె సడన్లో ఎనిక్కి చూసింది. చూసిన వెంటనే ఏమైపోయింది? ఆ చూసిన వెంటనే ఉపశమనం అయిపోయినట్టుగా మనం చూడగలుగుతాం కదా. చూడండి, ఇప్పుడు అది చూసిన వెంటనే ఏమైపోయింది? ఆఖ్యానం 19వ అధ్యాయము 17-26 వచనాల్లో చూసినట్లయితే అక్కడ మనకుంటుంది, లోతు భార్య వెనకలతో చూసింది. ఏమైపోయిందంటే ఆమె ఉపశమముగా నేటికి చరిత్రకారురాలుగా మిగిలిపోయింది. కారణం ఏమి? లోపడకపోవటం వల్ల ఒక ఉపశమముగా మిగిలిపోయింది. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే పిల్లరా, ఇంకొక మాట చూద్దామండి. ఇశ్రాయేలు గురించి మనం చూద్దాము. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలీయులైన ప్రజలు దేవుని మాటకు లోబడలేదు అని మాట చూస్తామన్నమాట. ఇశ్రాయేలీయులైన ప్రజలు దేవుని మాటకు లోబడలేదు. చదవండి, తీసుంటే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనం. వారు తమ దేవుడైన యెహోవా మాట సెలవిచ్చిన వారై వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానినంతటికి వారు లోపడక అతిక్రమించి ఉన్నారు. చాలు పిల్లరా, మరి ఇశ్రాయేలు ప్రజలెవరు? ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీని ఎన్నో శ్రమలు గుండా ఆయన ఎన్నో బానిసత్వం నుంచి విడిపించాడు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. ఇవన్నీ మనకు తెలుసు. అయితే మోసే యొక్క నడిపింపుల అధికారంలో వాళ్ళు మోసే చెప్పినప్పుడు ఎన్నో విషయాల్లో వాళ్ళు తిరుగుబాటుతనం చేశారు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశారు. ఎంతమంది బయలుదేరారు కానానికి? 6 లక్షల మంది బయలుదేరారు. ఎంతమంది చేరారు లాస్ట్కి? ఎదురే అందరూ అవిధేయత వల్ల ఏమైపోయినారంటే రాలిపోయినారు. 10 ఆజ్ఞలు వచ్చేవి, రకరకాలుగా దేవుడు ఎన్ని పెట్టినా కూడా వాళ్ళు ఏం చేసినారంటే విధేయత చూపెళ్ళారంట. అదే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 14-18 వచనాల నుంచి చదవండి. 14 నుంచి 18 వచనాల వరకు ఉంటాయి ఆ మాటలు. వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తాము కూడా ముష్కరులైరి అనే మాట చూస్తాం. కాబట్టి సమయంలో పిల్లరా, వారు ముష్కరులు అయిపోయినారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు తిరగడమే ఏమైపోయినారంటే ఆహారం లేకుంటే సనుక్కోవడమే కదా. తర్వాత అన్నీ అయిపోయినాక సమృద్ధి అయినాక దేవుని అప్పుడు మళ్ళా దేవుని మర్చిపోవడము, దేవుడు ఎవరో ఒకరే మళ్ళా శత్రువులకు అప్పచెప్పడం, వాళ్ళు వచ్చి హింస పెడితే మళ్ళీ దేవుని వైపు తిరగడము,
మొరపెట్టుకోవడం, పడ్డము లేవడం ఇదే జరుగుతూ ఉంది జీవితాంతం. కాబట్టి సమయంలో పిల్లరా, మనం ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఈ విధంగా అవిధేయత వల్ల ఏమైపోయినారంటే దేవుడు చూపించవలసిన ప్రేమ చూపించాడు, చేయవలసిన కార్యాలని తన ఔన్నతాన్ని అంతా కూడా వాళ్ళు చూసినారు. ఎంతో స్థిరపడి ఉండవలసిన వారు అయితే పిల్లరా, వాళ్ళు ఏం చేసినారంటే దేవుని మాటలు వాళ్ళు వినలేదు, అతిక్రమించారు. కాబట్టి ఏమైపోయిందంటే వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయినట్లుగా చూస్తుంటున్నాం. సంహారానికి చేత వాళ్ళు సంహరించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సమయంలో పిల్లరా, దేవుని మాటకు విధేయత చూపినటువంటి అవ్వాదములు కూడా ఈ లోపానికి శాపం ఇచ్చారు. తర్వాత లోతు భార్య, ఆమె కూడా దేవుని మాట వినుకోకుండా అవిధేయత చూపించి ఏమైపోయిందంటే వెనుక తట్టు చూసి ఆమె ఉపశమనంగా మిగిలిపోతున్నది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమైపోయినారంటే దేవుని మాటను ధిక్కించుంటున్నారు. ఎన్నో కార్యాలు చూశారు, ఎంతో దేవుని శక్తిని చూశారు. చూసిన వాళ్ళు కూడా ఏమైపోయినారంటే దేవుని మాటకు అవిధేయత చూపించినందువల్ల ఏం చేసినారంటే వారందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయినారు, చరిత్రకారులుగా ఉండిపోగలుగుతున్నారు. కాబట్టి సమయంలో కూడా మళ్ళా ఇంకా ఒకరిని మనం చూద్దామండి. యోనా గురించి మనకు తెలుసు ఇంకా కదా. యోనా కూడా దేవుడు ఏమన్నాడు, నినివే పట్టణంకి వెళ్ళు, అక్కడ ఉన్న ప్రజలు చాలా ఘోరంగా ఉన్నారు, వాళ్ళకి దుర్గతి పట్టబడుతుంది, నువ్వు వెళ్ళి చెప్పయ్యా అన్నాడు. యోనా సరే అన్నాడు. దేవుని దగ్గర విధేయత చూపించాడా? అవిధేయత చూపించాడు. అవిధేయత చూపించి ఆయన నినివే పట్టణంకి వెళ్ళమంటే తార్షీషుకి వెళ్ళాడు. తార్షీషుకి వెళితే ఆడ అవిధేయత చూపించడం వల్ల ఏమైంది, దేవుడు ఆ ఓడను ముందుకు సాగకుండా చేశాడు. ఆ ఓడలో మరి వాళ్ళకున్న వారికంతా ప్రమాదం, ఆ ఓడ తలకిందలైపోతుంది, ప్రాణాపాయం ఉంది. ఏనేమో కింద అడుగు భాగంలో వెళ్ళి నిద్రపోతున్నారు. ఈ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో విలువైన సరుకు ఆ ఓడలో పోతా ఉంది. ఆ నెమ్ముళ్ళు, ఆ ఏనుగు దంతములు, ఇంకా ఏవేవో రకరకాలు అయినాయి దాంట్లో పోతా ఉన్నాయి, విలువైన సరుకులైన పోతా ఉన్నాయి. ఆ ఓడ తలకిందులైతుంటే ఓడ నాయకుడు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అందరూ వాళ్ళ దేవుడికి ప్రార్థన. తర్వాత ఆ యోనా రావడం మనకు తెలుసు. ఎవరిని బట్టి వచ్చింది ఇదంతా కీడు, మాకు ఈ విధంగా వచ్చింది, ఎప్పుడు బాగుపోయేది కూడా అంటే ఆ యోనా గ్రహించుకొని ఇదంతా ఆ చీటి వేసినప్పుడు యోనా పైన వచ్చినప్పుడు నన్ను బట్టి ఈ కీడు వచ్చింది. ఏ విధంగా అంటే నువ్వెవరు అంటే నేను భూమి ఆకాశాన్ని ఎవరైతే కలగజేసినారో ఆయన యొక్క సేవకున్నయ్యా నేను, ఆయన నాకు చెప్తే అవిధేయత చూపించినాను కాబట్టి నన్ను బట్టి ఈ కీడు వచ్చింది. అయితే నిన్ను బట్టి ఈ కీడు వస్తుంది. వాళ్ళు ఇంకా భయపడినారు, దేవుని బిడ్డంట మరి నువ్వు ఇంట్లో ఉంటే మాకు ఈ విధంగా జరిగింది, ఏం చేయాలి ఇప్పుడు చెప్పు మేము అంటే వాళ్ళు ఏం లేదు, నన్ను బట్టి ఈ కీడు వచ్చింది కాబట్టి మీరు బాగుండాలంటే నేను ఎత్తి సముద్రంలో పారేయండి అన్నారు. వాళ్ళు ఇంకా భయపడినారు, ఈయన ఉంటేనే ఇంత కీడు జరిగింది మాకు, ఈయన సముద్రం వేస్తే చచ్చిపోతాడు, దేవుడు ఇంకా ఎంత ప్రమాదం పెడతాడో మాకు అని వాళ్ళు భయపడిపోయినారు. భయపడిపోయి వాళ్ళు ఏం చేసినారంటే ఆ బలవంతంగా అయినా కూడా చంపకూడదని చూసినారు. కానీ ఇంకా ఎక్కువ ఇది చేస్తా ఉంటే ఇంకా తట్టుకోలేక ఏమన్నా కూడా వాళ్ళు కూడా ప్రార్థన చేసుకొని ఏమైనా ఆయన ఎత్తి సముద్రం వేస్తే నిమ్మలం అయిపోయింది. కాబట్టి మళ్ళీ దేవుడు ఏం చేసినాడంటే, కాబట్టి ఒక్కరు దేవునికి లోబడుకోకుంటే దేవుని బిడ్డలకు కూడా ఏం జరుగుతుందంటే ఇతరులు కూడా ప్రమాదం జరుగుతుంది. లోబడుకోకుండా ద్వారా ఏమైందంటే అందరికి కూడా ప్రమాదం, ఆస్తి వాళ్ళ ఓడలో విలువైనవి కూడా నాశనం అయిపోయినాయి, వాళ్ళు కూడా పతనమయ్యే స్థితికి వచ్చారు. వెంటనే గ్రహింపు వచ్చింది కాబట్టి మరలా చేస్తే ఆయన ఆ చేప కడుపులో పోయి అదే ఒక మందిరంగా చేసుకొని అక్కడ ప్రార్థన చేస్తేనే పశ్చాత్తాపడితేనే మళ్ళా దేవుడు ఆ మత్స్యంకి ఆజ్ఞేస్తే మళ్ళా వచ్చి గడ్డను కక్కేసినట్లా చూస్తుంటున్నాం. వెంటనే ఏమైపోయింది, మళ్ళా నినివే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఇంకా 40 రోజుల్లో ఇది అయిపోయిందని చెప్పినప్పుడు ఆ లోబడ్డాడు కాబట్టి ఆ మాటకి ఆ బుద్ధి వచ్చేకి ఎంత సహజపడ్డాడు. వెళ్ళి అక్కడ లోబడి చెప్పినప్పుడు ఆ ప్రజలందరూ భయంకరమైన వ్యక్తులు, అలాంటి వ్యక్తులు మరి అడిగిన ఆశీర్వాద వచనాలు చెప్పినా మిమ్మల్ని ఎట్లా చేస్తే దేవుడు ఇట్లా ఆశీర్వదిస్తాడు, ఆ విధంగా ఏదేదో చెప్పలేదు ఆయన. ఇంకా మీ నినివే పట్టణస్థుల యొక్క స్థితి ఘోరంగా ఉన్నది దేవుని దృష్టికి. ఇంకా 40 రోజుల్లో నినివే పట్టణస్థులంతా నాశనం అయిపోతారంట ప్రకటన చేస్తేనే
వాళ్ళు ఈయనెవరయ్యా మా దేశానికి వచ్చి శాపం పెడుతున్నారు, భయంకరమైన వాళ్ళు. కాబట్టి వాళ్ళు తిరుగుబడి ఆయన్ని ఏమైనా చేశారు ఆస్కారం. కానీ నేను ఏం చేశాడు, దేవుని మాట ప్రకారం వచ్చాడు, దేవుని మాటకు లోపడ్డాడు. కాబట్టి చదువు చేసుకొని బుద్ధి తెచ్చుకొని వచ్చి చెప్తా ఉంటే ఆ మాట అనేది వాళ్ళ హృదయాల్లో తాకింది. భయం అనేది వాళ్ళకి వచ్చేసింది. అయ్యో ఇంకా 40 రోజుల్లో మేము చనిపోతామంట, దేవుని ఉగ్రత మా పైకి వస్తుందంట, అయ్యో ఇంకేం చేద్దాం మనమంతా అని వారు ఏం చేసినారంటే, ఒకవేళ దేవుడు మనములు చూసి మనల్ని కనికరిస్తాడేమని వాళ్ళందరూ కూడా ఏం చేసినారంటే, పెద్దలు అందరూ కూడా మాట్లాడుకొని ఏం చేసినారంటే, మనమందరూ ఉపవాస దినాన్ని చాటించుకున్నామని ఉపవాస దినాన్ని చాటించుకొని పశువులకు కూడా ఆహారం పెట్టుకోకుండా ఏం చేసినారంటే, వాళ్ళందరూ కూడా భోజనాలు ఏమి లేకుండా వాళ్ళందరూ కూడా ఉపవాసం నుండి ప్రార్థన చేసి మొదలుపెట్టారు. తర్వాత ఆ విషయం రాజుకు కూడా తెలిసింది కదా. రాజుకు తెలిసి, నేను రాజుని ఎవరో చెప్తే వాళ్ళేది ప్రజలందరూ ఆయన మాటని ఈ విధంగా అయిపోయినారనే రాజు కూడా ఏమైలేదు. ఒక్క మాటకి విధేయుడు మరలా విధేయతతో ఏనో వెళ్ళి చెప్తేనే ప్రజల్లో కార్యం జరిగింది. రాజులో కూడా గర్వం రాకుండా ఏం చేసిందంటే, రాజులో కూడా తగ్గింపు వచ్చేటట్లుగా చేసింది. కార్యం ఇది దైవ కార్యం. కాబట్టి సమర్పులారా, ఆ రాజు కూడా ఏం చేసినంటే, అయ్యో నేను రాజునే కానీ రాజాది రాజు చెప్పినాడు ఈ మాటలు. కాబట్టి ఆ ఉగ్రత వస్తే దేవుని కంటే మేమేం గొప్ప వాళ్ళం కాదు, ఆయన దగ్గర మేమందరూ కూడా దక్కించుకోవాలని ఆయన ఏం చేసినంటే, రాజు కూడా తన రాజు వస్త్రాలు పక్కన పెట్టాడు, ఆయన బంగారు కిరీటం పక్కన పెట్టాడు, ఆయన విలువైన పక్కన పెట్టి ఆయన కూడా దిగి బూడిదలో కూర్చొని గోనపట్ట కట్టుకున్నాడు. తగ్గింపుకు సూచన. తన ప్రజలు రాజు ప్రజలు ఆ నినివే పట్టణస్తులు కూడా తగ్గించుకొని ఏం చేశారు, దేవుని కుమారు పెడుతుంటే దేవుడు చూశాడు. కాబట్టి సమర్పులారా, నినివే ఈ యొక్క యోన అవిధేయత వల్ల ఓడలో నష్టం కలిగింది. ఆయన విధేయత మళ్ళా చూపించడం ద్వారా ఆ నినివే పట్టణంలో మళ్ళా అక్కడ ప్రజలకు మేలు జరిగింది కదా. కీడు ఏదైతే చేస్తానన్నాడో అది పోయింది. కాబట్టి సమర్పులారా, తగ్గింపులో ఎంతో విధేయతలో ఎంతో గొప్ప కార్యాలు ఉన్నాయి. విధేయత చూపుకుంటే ఎంతో నాశనం కూడా ఉంది. కాబట్టి సమర్పులారా, మళ్ళా మనం ఇంకా ఆ విధంగా చూసుకుంటూ పోయినట్లయితే మనం ఇంకా సౌలు గురించి కూడా చూడొచ్చు. ఎంతో ఆయన అవిధేయత వల్ల ఏమైపోయిందంటే రాజరికాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఒక యాజకుడు చేయవలసినటువంటి బలి అర్పణలు ఆయన ఏం చేశారంటే మనకు తెలుసు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. ఆ సమూయేలు పోకముందుగానే ఆయన అర్పించినట్లుగా చూస్తాము. వెంటనే కూడా సమూయేలు రావడము ఏది విధంగా జరిగింది అంటే అప్పుడు ఆయన కూడా చెప్పాడు. తర్వాత నువ్వు నిన్ను గొప్పవాడిగా చేయాలనుకున్నాడు రాజు, నువ్వు ఆజ్ఞ అతిక్రమించినావు కాబట్టి, నువ్వు అవిధేయత చూపించినావు కాబట్టి నీకుండే రాజ్యం ఇంకా ఉండదు, నీ రాజ్యం తీసివేయబడుతుంది. కాబట్టి అవిధేయత వల్ల సౌలు కూడా ఏమైపోయినాడంటే తన రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. మరి గొప్ప దేవుడైన ఆ ప్రభు మన కోసం విధేయుడుగా వచ్చి తన విధేయత వల్ల అవిధేయులైనటువంటి మనల్ని ఏం చేసుకున్నాడంటే విమోచించుకున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన పిల్లలైనటువంటి మనం ఏం చేయాలంటే ఆయనకు విధేయత చూపించవలసిన వారిగా మనం ఉన్నాం. ఎక్కడ అవిధేయత కలిగి ఉన్నామో, ఎక్కడ ఇంకా ఈ లోక ఘనతను మనం ప్రేమించే వారిగా ఉంటున్నామో, ఇంకా ఎక్కడ ఈ లోకము మనకు శాశ్వతమని మనం అనుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి ఈ లోక నటున గతించిపోతుంది, చెప్పలేము. కాబట్టి ఆ దేవుని ఉగ్రత కోసం ఇది కాసుకొని ఉంది. అప్పుడున్న అవిధేయత వల్ల అప్పుడున్న వాళ్ళు జలప్రలయం ద్వారా అంతమైపోయినారని పేతురు పత్రికలో చూడగలుగుతాం. కానీ ఇప్పుడున్న ఈ ఆకాశం, ఈ భూమి ఎట్లా ఉందంటే దేనికోసం ఉంది? అగ్ని కోసం నిల్వ చేయబడిందని. కాబట్టి ఈ సమయంలో ఏ విధంగా పతనం అవుతుందో తెలియదు. కాబట్టి దాంట్లో జలప్రలయంలో ఎవరు పతనం అయిపోయినారు? అవిధేయులందరూ కూడా దేవుని మాటలు ధిక్కరించిన వాళ్ళందరూ కూడా కొట్టుకొని పోయినారు. నోహు కుటుంబం నీతిగా ఉంది కాబట్టి, విధేయత కలిగినారు కాబట్టి వాళ్ళు నిలబడింది. ఈ దినాల్లో కూడా కుమారుడైన యేసుక్రీస్తు వారి మాటలు ఎవరైతే విని విధేయత చూపెట్టి భయభక్తులు కలిగి ఉంటారో రాబోయే అగ్ని ప్రమాదం నుంచి కానీ, రాబోయే శ్రమల దినాల గురించి కానీ ఇవన్నీ కూడా మరి తప్పించబడి ఆయనతో పాటు మరి ఆయన ఎదుర్కోగలుగుతారు. అటు భాగ్యమైన తన బిడ్డలైన వారికి, విధేయులైన వారికి ఆయన వచ్చినాడు. కాబట్టి మనం పరీక్షించుకొని మనం అవిధేయులమా విధేయులమా ఒకసారి పరీక్షించుకొని మనం ఆయన సన్నిధిలో సరి చేసుకుందాం. దేవుడు అటు కృపను మనందరికీ దయచేయవాలి.